ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అధ్యాయము ఆదికాండము 43వ అధ్యాయము. గడిచిన తరగతిలో యోసేపు గారు మీ తమ్ముడైనటువంటి బెన్యామీనుని మీరు తీసుకొస్తేనే కానీ షిమ్యోనును పంపించను అని చెప్పి హెచ్చరించి పంపించగా వారు ధాన్యమును తీసుకొని తమ తండ్రి ఇంటికి రావటము జరుగుతుంది. ఆ తదుపరి ఏం చోటు చేసుకున్నది పరిస్థితి అని మనం గమనించినట్టయితే ఆదికాండము 43వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి, ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా, అంటే వారు తెచ్చుకున్నటువంటి ఆహారము పూర్తయ్యేంత వరకు తమ్ముణ్ణి తీసుకెళ్ళలేకపోయారు. ఇటు తండ్రిని ఒప్పించలేకపోయారు, యోసేపుకి ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయారు. కానీ ఈలోపు ఆహారము పూర్తయిపోయింది, తెచ్చుకున్న ధాన్యము పూర్తయిపోయింది. కరువు మాత్రం అలాగే కొనసాగుచున్నది. అలాంటి తరుణములో ఇప్పుడు పోకుండా ఉండలేరు, అలాగని తమ్ముణ్ణి తీసుకుపోకుండా వెళ్ళలేరు. ఒక సంకటమైనటువంటి స్థితి ఏర్పడింది. అయితే ధాన్యం అయిపోయినప్పుడు తండ్రి అయినటువంటి యాకోబు గారికే ఆలోచన కలిగింది. తానే తన కుమారుని పంపించుటకు రాజీ పడినట్లుగా మనకి అర్థమవుతుంది. అయితే కుమారులకి హితబోధ చేసి తన చిన్న కుమారుడైనటువంటి బెన్యామీనుని నేను పంపిస్తున్నాను, కానీ జాగ్రత్త అన్నట్లుగా చెప్పటము జరుగుతూ ఉంటుంది. 43వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం గమనించినట్లయితే, ఆ దేశమందు కరువు భారముగా ఉండెను కనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా, యూదా అతన్ని చూచి, ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను. ప్రిలరా, వారు ఆహారము తీసుకురాగానే జరిగిందంతా యాకోబుకి చెప్పారు. తమ్ముణ్ణి తీసుకురమ్మని ఐగుప్తు ప్రభువు చెప్పాడు అని చెప్పినప్పుడు యాకోబు గారు ససేమిరా అన్నారు, నేను పంపించలేను, యోసేపు చనిపోయాడు, షిమ్యోను ఇక్కడ లేడు, బెన్యామీనును కూడా పంపించి నేను పుత్రహీనునై దుఃఖముతో మరణించలేను అని తేల్చి చెప్పేస్తాడు. అప్పుడు రూబేన్ అంటాడు,
నీ కుమారుణ్ణి అనగా మా తమ్ముణ్ణి తీసుకొచ్చి నీకు అప్పగించేటువంటి బాధ్యత నాది. ఒకవేళ నీ కుమారుడైనటువంటి బెన్యామీనుని నీకు అప్పగించకపోయినట్లయితే నా 2 కుమారులను చంపివేయుము అని చెప్పి రూబేను చెప్తారు. అయినా యాకోబు గారు ఆ విషయంలో అప్పుడు స్పందించలేదు. బహుశా అందుకేనేమో ఇప్పుడు రూబేను కాకుండా యూదా గారు మాట్లాడుచున్నారు. యూదా గారు బాధ్యత తీసుకుంటున్నారు. ఇదిగో ఐగుప్తు ప్రభువుకి మేము మాట ఇచ్చి వచ్చాం, మా తమ్ముడిని తీసుకుని వస్తాము అని చెప్పి. ఇప్పుడు మీరేమో ధాన్యముని తీసుకురమ్మని చెప్తున్నారు. మరి తమ్ముని తీసుకుని వస్తేనే కానీ నా యొద్దకు మీరు రాకూడదు అన్నట్టుగా చెప్పారు. మరి ఇప్పుడు ఎట్లా అన్నట్టుగా ఈ యూదా తన తండ్రితో మాట్లాడటం జరిగింది. కాబట్టి నీవు మా తమ్ముణ్ణి మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము. నీవు వారిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెను అనెను. అతడంతా తేల్చి చెప్పాడు గనక మీరు తమ్మిని పంపిస్తేనే వెళ్ళి ఆహారం కొనుక్కొస్తాం, పంపించకపోయినట్టయితే మేము వెళ్ళలేము అని చెప్పి యూదా గారు కూడా కొంచెం తేల్చి చెప్పినట్టుగా, స్వరం నొక్కుతూ చెప్పినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతున్నది. 6వ వచనం, అందుకు ఇశ్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేలా అనెను. ఇది నిజమే. ఇప్పుడు మేము 12 మందిమి, ఒకడు చనిపోయాడు, ఇంకొకడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ వివరాలన్నీ చెప్పకుండా ఉండుంటే, మామూలుగా చెప్తున్నాను, చెప్పకుండా ఉండుంటే బాగుండేది. కానీ ఎందుకు చెప్పారు అన్నట్టు సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ చేసింది, సిచ్యువేషను డిమాండ్ చేసింది. ఏమని? యోసేపు గారు భయపెట్టినటువంటి భయానికి వారు అందరూ ఆ విషయాన్ని కక్కేశారు. మీరు వేగుల వారు దేశం యొక్క రహస్యాలని తెలుసుకొని పోవటానికి వచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, జైల్లో వేస్తాం అన్నటువంటి ఒక హెచ్చరిక వచ్చేసరికి మా బాబోయ్ వీళ్ళు ఎక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తారో, ఇక్కడే బంధించేస్తారో, మా పిల్లా పాపలకి కాకుండా పోతాం, మా తండ్రికి కాకుండా పోతాం కనుక మా నిజాయితీని ఆవిష్కరించుకోవాలి, మేము అలాంటి నేరస్తులము కాము, అలాంటి దృక్పథంతో మేము రాలేదు, మేము సదుద్దేశంతో వచ్చాం, కేవలం ఆహారం కోసమే వచ్చాం, అసలు మా పుట్టుపూర్వోత్తరాలు ఏంటంటే అని చెప్పి వారి యొక్క నిజాయితీని, వారి యొక్క ఆ యథార్థమైనటువంటి స్థితిని చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా యోసేపు లేడని, చిన్నవాడు ఇంటి దగ్గర ఉన్నాడని, మా తండ్రి, మా తల్లు, మేము ఇది అని చెప్పి ఆ ఫేర్నెస్ కోసం వాళ్ళు చెప్పారు. అందుకని మేము చెప్పిన విషయంలోనే అతడు పాయింట్ పట్టుకొని మమ్మల్ని ఇలా అడుగుతాడు అని చెప్పి వారు ఊహించలేకపోయారు. వారిని తప్పుపట్టలేము, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఉండేటువంటి వారికి ఉండేటువంటి టెన్షన్ వేరు, ఆ ఒత్తిడి వేరు. కానీ ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే, అసలు మీకు చిన్నోడు ఒకడు ఉన్నాడని చెప్పమన్నాడు ఎవర్రా మీకు అంటే, ఈయన ఆక్రోశము, ఈయన బాధ, ఈయన ఒత్తిడి ఈయనది, వాళ్ళ బాధ వాళ్ళది. ఎవరు చెప్పమన్నారా మిమ్మల్ని?
అని యాకోబు అంటున్నాడు. కానీ యాకోబే కనుక అక్కడికి వెళ్ళి ఉంటే యాకోబు ఏం చేసేవాడు? ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎవడు చెప్పమన్నాడు నిన్ను అని చెప్పి మిమ్మల్ని అని యాకోబు గారు స్వరం పెద్దది చేసి కుమారులను, ముఖ్యంగా యూదాని ఇక్కడ నిలదీయటం జరుగుతున్నది. 7వ వచనం, వారు ఆ మనుష్యుడు, అంటే మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే యూదా చెప్తున్నాడు, ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను గూర్చియు బంధువులను గూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవం చెప్పాలని తెలియజెప్పితిమి. ఎందుకంటే యోసేపు గారికి కుటుంబ నేపథ్యం అంతా కూడా తెలుసు కాబట్టి గుచ్చి అడుగుతాడు. ఇప్పుడు నన్ను ఎలాగో ఆ రోజుల్లో అమ్మేశారు, ఇప్పుడు అదే మనస్తత్వంతో ఉన్నారా, ఏదైనా కొంచెం మంచి స్థితిలోనికి వచ్చారా, నా ఎడల బిహేవ్ చేసినట్టుగానే ప్రవర్తించినట్టుగానే నా తమ్ముడి విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారా, తండ్రి విషయంలో ఎలాగున్నారు, తమ్ముడి విషయంలో ఎలాగున్నారు, వీళ్ళందరూ ఎలాగున్నారు, ఒక టెస్టింగ్ ప్రాసెస్లో అతడు గుచ్చి అడగటము జరిగింది. అలా అడగటం మూలంగా మేము చెప్పాల్సి వచ్చిందే తప్ప మాకుగా మేము చెప్పలేదు అని చెప్తున్నాడు. మీ సహోదరుని తీసుకుని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియననిరి. నిజమే కదా, ఏదో వివరాలు చెప్పమంటే చెప్పాం, కానీ చెప్పిన వాళ్ళందరినీ పట్టుకొని అతన్ని పట్టుకొనిరా ఇతన్ని పట్టుకోనరా అని చెప్పి ఆయన అంటాడని మాకేం తెలుసయ్యా అని చెప్పి యూదా గారు సమాధానం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు యాకోబు గారికి కక్కలేక మింగలేక, అంటే సరే అని అనలేక, వద్దు అని అనలేనటువంటి ఒక తీవ్రమైనటువంటి సంకట స్థితి ఏర్పడింది. యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవారిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము. నేను అతని గూర్చి పూటపడుదును, నీవు అతని గూర్చి నన్ను అడగవలను. నేను అతని తిరిగి నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును అని అంటున్నాడు. ఇక్కడ యూదా తేల్చి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ చిన్నవాడిని మాతో పాటుగా పంపించండి, పంపిస్తేనే మేము వెళ్ళగలము, ఆహారాన్ని తీసుకురాగలము, అప్పుడు మేము మా పిల్లలు చావకుండా ఉంటాం, లేదంటే చావవలసి వస్తుంది. కుమారుణ్ణి పంపించినట్లయితే అతన్ని జాగ్రత్తగా తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది. అంటే రూబేను ఎలాగనైతే చెప్పాడో వచ్చినప్పుడు, ఇప్పుడు యూదా అలా చెప్తున్నాడు. తమ్ముడైనటువంటి బెన్యామీనుని జాగ్రత్తగా తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది. ఒకవేళ బెన్యామీనును నేను తీసుకురాలేని పక్షములో ఆ నింద కలకాలము నా మీద ఉండును గాక అని తన తండ్రికి మాట చేస్తున్నాడు. ఒకవేళ ఏదైనా తేడా జరిగినట్టయితే ఆ దోషము నా మీద ఉండును గాక అని చెప్పి యూదా ఆ బాధ్యత తీసుకుంటున్నాడు. అంటే నిజంగా యోసేపును అమ్మేటప్పటికీ వాళ్ళ యొక్క మనస్తత్వము ఎలాంటిది అయినప్పటికీ ఈ సమయానికి మాత్రము
కొంచెం వాళ్ళు మెచ్యూర్డ్గానే మంచి మానసిక స్థితిలోనే ఉండినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటున్నది. రైట్. యూదా మొత్తానికి తమ్ముని జాగ్రత్తగా తీసుకొచ్చి నీకు అప్పగించేటువంటి బాధ్యత నాది, తీసుకురాని ఎడల నేనే దానికి బాధ్యత వహిస్తాను, అంటే నేనే నేరస్తుడనవుతాను అని చెప్పాడు. మాకు తడువు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చి ఉందుమని చెప్పగా, అంటే మేము రాగానే మీరు చెప్పినట్టయితే మేము వెంటనే మళ్ళీ వెళ్ళే వాళ్ళము, ఈ పాటికి వచ్చేవాళ్ళము. మీరు అప్పుడు చడిచప్పుడు చేయకపోవటం మూలంగా ఇంత ఆలస్యం అయిపోయింది, తిరిగి ఆహారానికి ఇబ్బంది పడాల్సి వస్తున్నది అని యూదా చెప్పినప్పుడు వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అట్లయినా మీరిలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచ కాయలు, బాదము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషునికి కానుకగా తీసుకొని పోవుడి. అంటే ఎవరైతే మీకు ధాన్యమునిచ్చి పంపించారో, ఎవరైతే తమ్ముడు బెన్యామీనుని తీసుకురమ్మని మీకు చెప్పారో అతనికి ఆ కానుకలు పట్టుకెళ్ళండి. ఈ దేశములో ప్రసిద్ధములైనటువంటివి అనంటే ఇక్కడ విరివిగా లభించేటువంటివి, మిగతా ప్రాంతాలలో అంతగా లభించనటువంటివి, పేరెన్నికగన్నటువంటివి, విలువైనటువంటివి తీసుకెళ్ళండి అని కొన్ని వస్తువుల పేర్లు చెప్పాడు. సుగంధ ద్రవ్యాల గురించి చెప్పాడు, తేనెను గురించి చెప్పాడు, అలాగే పిస్తా మనం వాడుతూ ఉంటాం కదా, అలాగే బాదము వాడుతూ ఉంటాం కదా, అలాంటివి ఆ రోజుల్లో కనాను దేశంలో బాగా పండినట్టున్నవి. వాటినన్నిటినీ అతనికి బహుమానంగా తీసుకెళ్ళండి, కానుకగా తీసుకెళ్ళండి అని అంటున్నాడు. అనటానికి రెండు కారణాలు ఉండుంటాయి అనుకుంటున్నాను. ఒకటి, ధాన్యమును ఇవ్వటమే కాకుండా మన కానుకలు మనకు తిరిగి పంపించాడు అతడు పంపించాడా లేదా పొరపాటున వచ్చాయా? అతడు పంపించినా అతనికి మనం కృతజ్ఞులమై ఉన్నాం. ఒకవేళ పొరపాటున వచ్చినా అతని ఆగ్రహాన్ని చల్లార్చుకోవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఇవి. ఇక రెండవ కారణము, షిమ్యోను విషయంలోనూ తమ్ముడైన బెన్యామీను విషయంలోనూ అతనికి కనికరము కలగాలి. మిమ్మల్ని అందరినీ తిరిగి క్షేమంగా పంపించాలి అంటే మీ పట్ల అతనికి సదుద్దేశము కలగాలి, సదాభిప్రాయము కలగాలి. అలా కలగాలి అనంటే మీరు కానుక ఇస్తే, మీరు బహుమానము ఇస్తే అతని మనస్సు ఆ రకంగా సానుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. గనుక ఈ కానుకలు తీసుకెళ్ళండి అని తండ్రి సూచించటము జరిగింది. ఈ బలీయమైనటువంటి ఈ రెండు కారణాలు యాకోబులో ఉండటం మూలంగా ఈ కానుకలు తీసుకెళ్ళండి అని చెప్పి ఉంటాడు అని మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అదే అని అక్కడ నొక్కలేదు కానీ, చెప్పలేదు కానీ, ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇక 12వ వచనం, రెట్టింపు రూకలు మీరు తీసుకొనుడి. ఎందుకంటే పాతవి ఉన్నాయి కదా, మీ గొన్నెలలో వచ్చాయి కదా పొరపాటున. ఇప్పుడు రెట్టింపు రూకలను తీసుకొని ఆ పాతవి కొత్తవి కలిపి మీరు అతనికి అప్పగించండి. ఇదిగో పొరపాటున క్రిందటిసారి మాతో పాటు వచ్చాయి, మా గొన్నెలలో వచ్చాయి, అవి తీసుకోండి. ఇదిగో కొత్త దినుసు కోసం మళ్ళీ కొంత
రూకలు పట్టుకొచ్చాం, వీటిని తీసుకోండి అని చెప్పి వారికి ఇవ్వండి అని తండ్రి సూచిస్తున్నాడు. రెట్టింపు రూకలు మీరు తీసుకునండి. మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరపాటయ్యుండును, అంటే పొరపాటున అది మీ సంచులలో వచ్చి ఉంటుంది కనుక తీసుకెళ్ళి ఇవ్వండి. ఎందుకంటే ఒకటి, స్వతహాగానే నిజాయితీతో ఆ మాట చెప్పి ఉండాలి. లేదు అనంటే మీకు కీడు సంభవించకూడదు అనంటే ఆ కానుకను తీసుకెళ్ళి అతనికి అప్పగించినట్టయితే మంచి జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మీ తమ్ముణ్ణి తీసుకొని లేచి ఆ మనుషుని యొద్దకు తిరిగి వెళ్ళుడి. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించున్నట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనిషిని ఎదుట మిమ్మును కరుణించునుగాక అని అన్నాడు. బెన్యామీనుని తీసుకెళ్ళండి, ఈ కానుకలని తీసుకెళ్ళండి, ఈ రూకలని తీసుకెళ్ళండి. అప్పుడు ఆ మనుష్యుడు షిమ్యోను ఎడలను అలాగే బెన్యామీను ఎడలను కృప చూపించి అతడు మీకు అప్పగించును. సర్వశక్తుడైనటువంటి దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించునుగాక. అంటే దేవుడే కృప చూపించునుగాక, దేవుడే సహాయము చేయునుగాక. ఈ పరిస్థితుల్లో నేనేం చేయలేను, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కానుకలు తీసుకెళ్ళండి. పొరపాటున వచ్చినటువంటి ఆ ధనమును తీసుకెళ్ళండి. ఇదిగో ఇలా పొరపాటున వచ్చింది అని చెప్పి అతనికి అప్పగించండి. అప్పుడు అతడు షిమ్యోని ఎడలను, రూబేని బెన్యామీని ఎడలను ఏ విధమైనటువంటి హాని తలపెట్టకుండా మీకు అప్పగించును. ఇక తదుపరి దేవుడే ఈ విషయంలో కరుణ చూపును కాక, దేవుడే కాపాడును గాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల ఇక పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను. అంటే ఒక ఎస్తేరు మొర్దెకైతో చెప్పినట్టుగా రాజుగారి పర్మిషన్ లేకుండా, రాజుగారి ఆహ్వానము లేకుండా ఎవరము అతని సమక్షంలోనికి వెళ్ళలేము. ఒకవేళ వెళ్తే అతడు మరణశిక్ష విధించినా విధిస్తాడు. కానీ నా తండ్రి గారు ఆ యూదులకి ప్రమాదము పొంచి ఉన్నది అని అంటున్నారు కాబట్టి నేను ధైర్యం చేసి వెళుతాను, బ్రతుకుతే బ్రతుకుతాను, మరణించవలసి వస్తే మరణిస్తాను, నా కోసం మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయమని చెప్పి యూదులందరికీ తెలియచేయండి అని చెప్పి ఆమె అనటం జరిగింది. లైక్ దట్. ఇప్పుడు ఇక్కడ యాకోబు గారు అప్పగించలేక, అంటే తన కుమారుని వారి చేతికి అప్పగించలేక అప్పగిస్తూ తాను గుండె నిబ్బరం చేసుకుంటున్నాడు. ఎందుకంటే అందరం చావటం కంటే నేను పుత్రహీనుడను అయినా పర్వాలేదు, ఇక దేవుని చిత్తం, దేవుని మీద భారం వేసుకొని అతడిని మీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు. ఆ మనుషులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. అంటే వీళ్ళ దేశంలో మాత్రమే లభించేటువంటి ప్రసిద్ధములైనటువంటి వస్తువులను పట్టుకున్నారు, పొరపాటున వచ్చాయి అనుకున్నటువంటి రూకలను పట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు కొత్త ధాన్యము కొనడానికి అవసరమైనటువంటి రూకలని పట్టుకున్నారు. ఈ మూడింటిని తీసుకొని ముఖ్యంగా నాలుగవ విషయము తమ్ముడైనటువంటి బెన్యామీనుని తీసుకొని వెళ్ళి యోసేపు ముందు నిలబడ్డారు.
యోసేపు వారితో ఉన్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుష్యులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయుము, మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పాను. మొత్తానికి అన్నల యొక్క నిజాయితీకి సంతోషించాడు. రెండవది, తన తోబుట్టు అయినటువంటి చిన్నవాడైనటువంటి ఆ తమ్ముడైన బెన్యామీనును చూసి ఆనందించాడు. ఆ ఆనందంలో భాగంగా కలిసి భోజనం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. అయితే ఎక్కడ కూడా నేను యోసేపును అనేటువంటి విషయం బయటపడకుండా లాగున జాగ్రత్త పడ్డాడు. ఆ పనివారిని పిలిచాడు. ఇదిగో, ఈ జనులతో కలిసి నేను భోజనం చేయలాగున గృహంలో భోజనాన్ని సిద్ధం చేయము అని చెప్పేసి పురమాయించాడు. అతడు వెళ్ళి భోజనాన్ని సిద్ధం చేశాడు. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోయాను. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనను దాసులనుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నటకు లోపలికి తెప్పించెను అని అనుకునేరి. అంటే కలిసి సహోదరులతో భోజనం చేయటానికి యోసేపు గారు తన ఇంటికి పంపించుకోవటం జరిగింది. కానీ వీళ్ళ భయం వీళ్ళకున్నది. వీరేమని భయపడుతున్నారు అనంటే, క్రిందటిసారి రూకలను అవేమో పొరపాటుగా వచ్చాయి, కానీ మనమే తీసుకెళ్ళామని భావించి మనల్ని ఒకసారిగా మీద పడి అనంటే మనల్ని అరెస్ట్ చేసి లేదా సంఖ్యలు వేసి తనకు శాశ్వతంగా దాసులనుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడేమో అని చెప్పి వారు భయపడుచున్నారు. అంటే ఎవరి ఆలోచన వారికి ఉంది. వారికి తెలియదు కనుక ఆ యోసేపు ఏమనుకుంటున్నాడు, ఎందుకు గృహానికి రప్పించాడు అనేటువంటి విషయం తెలియదు కనుక వారు భయపడుచున్నారు. 19వ వచనం, వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి, ఎందుకైనా మంచిదని ముందే జాగ్రత్త పరుచున్నారు. గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాటలాడి, యోసేపుకు ఇప్పుడు ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. యోసేపు గారు ఒకనాడు గృహ నిర్వాహకుడు. దేవుడు ఏ రకంగా తనని హెచ్చించాడు అని మాట్లాడుకోవటానికి ఇలాంటివి ఉదాహరణలు అన్నమాట. యోసేపు యొక్క గృహ నిర్వాహకుడికి వీళ్ళు విన్నపించుకుంటున్నారు. అంటే యోసేపుకి నేరుగా చెప్పటానికి ధైర్యము చాలనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. రెండవది, యోసేపు గారు తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోక మునిపే ఈ వార్త అసలు వాస్తవిక పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ గృహ నిర్వాహకుడితో మాట్లాడి, అయ్యా, ఒక మనవి, మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రూకలు తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో ఉండెను. అవి చేత పట్టుకొని వచ్చితిమి. ఆహారము కొనుటకు మరీ రూకలను తీసుకుని వచ్చితిమి. మా రూకలను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. అంటే మేము తప్పు చేయలేదు, మేము నిజాయితీగానే ఉన్నాము, మరి ఇది ఎలా జరిగిందో ఏంటో మాకు తెలియదు అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, పొరపాటున రూకలు వచ్చాయి, వాటిని పట్టుకొచ్చాం. ఇప్పుడు మరలా ధాన్యమును కొనడానికి వచ్చాం, వాటి కోసం కూడా రూకలను పట్టుకొచ్చాం. ఇది మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాము అన్నట్టుగా తెలియచేశారు. ఎందుకంటే ఒకవేళ యోసేపు తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాడేమో, ఆలోపు ఇతడి చెవిలో వేస్తే ఇతడు వెళ్ళి యోసేపుకి చెప్తాడు. యోసేపు అప్పుడు ఆలోచిస్తాడు, అవునా అని అనుకుంటాడు.
అలా మా ఎడల దయ చూపొచ్చు, జాలి చూపొచ్చు అని వీళ్ళ యొక్క ఉద్దేశ్యం. ఓకే, అలా ఆ గృహ నిర్వాహకుడికి వీళ్ళు చెప్పడం జరిగింది. 23వ వచనం, అందుకు అతడు, మీకు క్షేమమగును గాక, భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వచ్చాను. అంటే గృహ నిర్వాహకుడికి ఇదంతా తెలుసు. ఎందుకంటే యోసేపు అతడికి చెప్పి అతని చేతనే ఆ రూకలు ఆ సంచులలో పెట్టించడం జరిగింది. గనుక వీళ్ళు తప్పు చేయలేదు అనేటువంటి విషయం తెలుసు. రెండవది, యోసేపు గారు వీరికి ఆహారం సిద్ధం చేయిస్తున్నారు అని తెలుసు. కనుక ఎక్కడ కూడా యోసేపు గారికి వీరి పట్ల కోపం కానీ ఇంక ఇతరత్రమైనటువంటి ఇబ్బందులు కానీ ఉన్నట్లుగా అక్కడ సూచనలు ఏమీ లేవు. పైగా వాళ్ళ పట్ల పాజిటివ్గా ఉన్నాడు, భోజనాన్ని సిద్ధం చేయిస్తున్నాడు అనేటువంటి విషయము ఆ గృహ నిర్వాహకుడికి తెలుసు. కాబట్టి అతడు వీరికి మాటిస్తున్నాడు, మీరు భయపడకండి, మీకంతా క్షేమమగును గాక, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు తోడై ఉండుగాక అని వారికి ధైర్యపు మాటలు చెప్పాడు. మీరు భయపడని అవసరం లేదు, మీరు నెమ్మదిగా ఉండండి అని చెప్పి ఆ షిమ్యోనుని వాళ్ళ యొద్దకు తీసుకురావటం జరిగింది. ఆ షిమ్యోనుని వాళ్ళు ఉన్నప్పుడైతే బంధించారు. మరి తర్వాత అతనికి ఎలాంటి పరిస్థితులు కల్పించారో ఇక్కడ లేదు మనకి. నిజంగా చెరసాలలో ఉంచి శిక్ష విధించారా? లేదు అనంటే ఒక గృహ నిర్బంధం లెక్క చేసి కొంత మధ్య మార్గంగా వెసులుబాటు స్వాతంత్రం ఇచ్చారా? ఏం చేశారు అనేటువంటి వివరణ అక్కడ లేదు. వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం చెరసాలలో వేశారు, అదే కంటిన్యూ చేశారా ఇక్కడ తెలియదు మనకి. మొత్తానికి మాత్రం షిమ్యోనుని జాగ్రత్తగా వాళ్ళ ముందుకి తీసుకురావటము జరిగింది. 24వ వచనం, ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళియ్యగా వారు కాళ్ళు కడుక్కునిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనం చేయవలనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధము చేసిరి. అంటే మొత్తానికి వారు యోసేపు ఇంటికి తీసుకురాబడ్డారు, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వబడ్డాయి, భోజనము సిద్ధపరచటము జరుగుతున్నది. అయితే వాళ్ళకు మాత్రము అది ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నది. ఇక్కడ మనం విషయం గమనించినట్టయితే కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చారు, రెండవది వారి గాడిదలకి మేత పెట్టారు. ఇక విధి నిర్వహణలో యోసేపు గారు ఉన్నారు కాబట్టి మధ్యాహ్నపు భోజన వేళకి అతడు వచ్చి తన సహోదరులతో పాటు భోజనం చేయటానికి నిర్ణయించుకొని గృహ నిర్వాహకుడికి చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆ గృహ నిర్వాహకుడు వీరిని యోసేపు గారి ఇంటిలో ఉంచారు. ఇప్పుడు యోసేపు కోసం కనిపెట్టుకుని ఉన్నారు. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలో ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి, అంటే వాళ్ళు ఏ విషయంలోనైతే ఆందోళన చెందుతున్నారో ఆ కానుకలను ముందు అతనికి ఇచ్చిన తర్వాతనే మిగతాది ఏదైనా విషయము, ముందు ఆయన కానుకలను అతనికి ఇస్తే అతడు శాంతిస్తాడు అనేటువంటి దృష్టి వారికి ఉంది. వెంటనే అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడిరి.
మనం ఇందాక ఇదివరకటి సందర్భంలో అధ్యాయంలో మనం ఏం గమనించామనంటే వారు యోసేపుకి వందనము చేసెను అనేటువంటి మాటని మనం చదువుకొని ఉంటున్నాం. అవునా? ఇక్కడ ఏకంగా ఏమున్నది అంటే అతనికి నేలను సాగిలపడిరి అంటే యోసేపు గారి కళ ఏదైతే ఉన్నదో అది అక్షరాల నెరవేరుచున్నది. వాళ్ళందరూ సాష్టాంగపడ్డారు. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అని అడుగుతున్నాడు. ముసలివాడు, వృద్ధుడు. ఇక్కడ మన వాడుక భాషలో వృద్ధుడు అంటే గౌరవనీయమైనటువంటి పదం, ముసలివాడు అని అంటే కొంచెం అగౌరవంగా పలికేటువంటి పదం. రెండింటి భావం ఒకటే. రెండు తెలియచేసేటువంటి ఏంటంటే వయస్సు పైబడినటువంటి వాడు అని. వృద్ధుడు అన్న ముసలివాడన్నా వయస్సు పైబడినటువంటి వాడు అని దాని అర్థం. కానీ ముసలివాడు అన్నప్పుడు నెగ్లిజెన్స్గా మాట్లాడినట్టుగా, అగౌరవనీయంగా మాట్లాడినట్టుగా ఉంటుంది. వృద్ధుడు అన్నప్పుడు గౌరవంగా మాట్లాడుచున్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ యోసేపు ఇంకా వారి యొక్క సహోదరుడనైన యోసేపు అని తెలియకుండా ఉండులాగున జాగ్రత్త పడుచున్నాడు కాబట్టి, ఒక అధికారి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆ రకంగా ముసలివాడు అని సంబోధించి ఉంటాడు అని మనకు అర్థమవుతున్నటువంటి విషయం. రైట్? ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. మరలా రెండవసారి సాగిలపడిరి. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడు అయిన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు, నా తమ్ముడు అనట్లా, ఇంకా అంతా మెయింటైన్ చేస్తున్నాడు, ఆ ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నాడు. మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, ఎంత భావోద్వేగం ఉంటుందో అప్పుడు పాపం ఆయనకి, యోసేపుకి, నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. నా తమ్ముడా నాలే యాక్చువల్గా అక్కడ, నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను, భావోద్వేగం గనుక అతడు త్వరపడి, అంటే ఏడుపు వచ్చేస్తున్నది, ఇప్పుడు వారి ముందే ఏడుస్తే విషయం బట్టబయలవుతుంది అని చెప్పి త్వరపడి లోపలికి వెళ్ళాడట. ఏడ్చుటకు ఏం చేశాడట అంటే, త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ బోరున ఏడ్చాను. ఏడ్చి తమాయించుకొని మళ్ళీ ముఖం కడుక్కొని, ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళాను అన్నట్లుగా నటించి మళ్ళీ వాళ్లకు కనిపించాడు అతడు. అదే ఇక్కడ ఉంటుంది. నిజంగా ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తాయి కదా. ముందు తన తల్లి జ్ఞాపకం వస్తుంది, ఎలాంటి స్థితిలో తన తల్లి మరణించిందో జ్ఞాపకం వస్తుంది. బెన్యామీను ఎప్పుడు పుట్టాడో జ్ఞాపకం వస్తుంది. తన కళ్ళ ముందు తాను ఎలా పెరిగాడో జ్ఞాపకం వస్తుంది. ఆ తదుపరి తన అన్నలు తను అమ్ముకున్నటువంటి స్థితి కానివ్వండి, తన తమ్ముడిని విడిచిపెట్టి మరలా ఇప్పటి వరకు చూడనటువంటి స్థితి కానివ్వండి,
జ్ఞాపకం వస్తుంది. అవన్నీ జ్ఞాపకంలోనికి తెచ్చుకున్నాడు. తన తండ్రి కూడా జ్ఞాపకం వస్తాడు. తన తండ్రి తనను ఎంతగా ప్రేమించాడో తనకు తెలుసు. ప్రత్యేకంగా ప్రేమించినటువంటి వాడు తన తండ్రి. ఆ నిలువుటంగిని, విచిత్రమైనటువంటి అంగిని కుట్టించి తన ప్రేమను తన తండ్రి వ్యక్తం చేశాడు. నేను చనిపోయాడని అనుకుంటున్నాడేమో నా తండ్రి. పాపం ఆయన మానసిక స్థితి, ఆయన ఒత్తిడి ఎలా ఉంటాయి, ఇవన్నీ ఇమాజినేషన్ చేసుకున్నట్టున్నాడు ఆయన. అప్పుడు ఎవరికైనా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు తెలియకుండానే ఎమోషన్ అవ్వటం జరుగుతుంది. అలాంటి భావోద్వేగమే ఇతడికి కలిగింది. లోపలికి వెళ్ళి ఏడ్చాడు. తర్వాత 31వ వచనం, అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని, అంటే కంట్రోల్ చేసుకుంటున్నాడు, నిగ్రహంతో ఉంటున్నాడు. ఆ లేని కళని ముఖం మీదకి తెచ్చిపెట్టుకుంటున్నాడు, ఆ హోందాతనాన్ని మళ్ళీ అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను. అతనికి వారికి అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులకు వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనము చెయ్యరు, అది ఐగుప్తీయులకు హేయము. తదనంతర కాలంలో ఇశ్రాయేలీలు అన్యులతో కలిసి భోజనం చేయలేదు అనేటువంటి విషయము ఎలాగునో, అంటే అన్యులను ఇశ్రాయేలీలు అంటరానటువంటి వారినిగా చూశారు తదనంతర కాలంలో. బహుశా వీళ్ళ నుండి నేర్చుకున్నారేమో. ఓకే, వీళ్ళను అంటరాని వాళ్ళుగా చూశారు ఐగుప్తీయులు. ఎందుకంటే బ్రతకొచ్చిన పరాయి దేశస్తులు ఇప్పుడు వాళ్ళు సంపన్నులుగా ఫీల్ అవుతున్నారు గనక ఇప్పుడు భోజనం వడ్డించమంటే ఏం చేశారని అంటే, ఒక అధినేతగా యోసేపుకు మాత్రమే ఒకవైపు భోజనం పెట్టారట, ఐగుప్తీయులకి మరొక వైపు భోజనం పెట్టారట, హెబ్రీలైనటువంటి వీళ్ళకి ప్రత్యేకంగా భోజనం పెట్టారు. అయితే యోసేపు ఒక అధికారిగా అక్కడ తనతో పాటు కూర్చొని పెట్టుకోవచ్చు, ఆయనకు ఆ వెసులుబాటు ఉంది. కానీ విషయం బయటపడకూడదు కదా, నేను వారి సహోదరుడని అనేటువంటి విషయం బయటపడకూడదు. కాబట్టి అప్పటి వరకు ఐగుప్తు దేశంలో ఏ ఆచారం అయితే ఉందో దాన్ని అలాగే కొనసాగిస్తేనే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ ముగ్గురిని వేరువేరుగా అలా కూర్చుండబెట్టి వారికి భోజనము పెట్టడం జరిగింది. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి. అంటే వయస్సు ప్రకారంగా వరుసగా కూర్చున్నారట బంతిలో. గనుక ఆ మనుషులు ఒకరి వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. ఏంది, మనల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారేమో అని చెప్పి మనం అనుకుంటే, చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి అని చెప్పి నీళ్ళు ఇచ్చి మర్యాద చేసి కూర్చుండబెట్టి భోజనం పెడుతున్నారేంటి? వాళ్ళకేం అసలు అర్థం కావట్లా. ఒకవైపు భయం ఉంటుంది, ఒకవైపు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈ ఆనందం శాశ్వతమా, దీని వెనకాల ఇంకేమైనా మతలబు ఉందా? వారికి అర్థం కానటువంటి ఒక గందరగోళం. ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. అంటే అందరికీ ఇది 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 పెట్టు, ఇది వడ్డించు, ఇది కూడా వడ్డించు, ఇదిగో అది వడ్డించు అని చెప్పేసి వారికి వంతులు పెట్టి ఇచ్చాడు. అంటే మెను ఉంటుంది కదా, ఆ మెను ఒక్కొక్కరికి పంపించేశాడు. బెన్యామీను వంతు వచ్చేసరికి మాత్రం ఏం చేశాడటారంటే, పాపం చిన్నవాడు, తమ్ముడు, తోబుట్టువు ఇవన్నీ ఉన్నాయి సెంటిమెంటు. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. ఇది భోజనం అండి, 5 అంతలు పెడితే తినకూడదు మరి. దాచుకునేదైతే 5 అంతలు తీసుకెళ్ళి దాచుకోవటం అనేటువంటిది సోకే అవుతుంది అది. కానీ భుజించటం ఎలా అవుతుంది? అతడు అంతా తింటాడా లేదా కాదు, ఈయన ప్రేమ అంతగా అతనికి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అంత గొప్పది. వారు విందు ఆరగించి
అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. మేబీ ద్రాక్షారసం అయి ఉంటుంది. త్రాగిరి అని అన్నాడు, కానీ అది ఏం త్రాగారు అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, విందు ఆరగించిరి. సలాడ్లు కూడా తాగుతారు కదండి, సలాడ్స్ కూడా కొన్ని దేశాలలో అలవాటుగా ఉంటుంది. మొత్తానికి త్రాగారు. 44వ అధ్యాయం. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు, కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. గృహ నిర్వాహకుడికి అన్ని ముందే లీక్ అయిపోతున్నాయి, చెప్పినట్టుగా చేయాలి, అన్నీ మనసులో పెట్టుకుంటున్నాడు పాప. ఆయన గృహ నిర్వాహకుడు కూడా ఇక్కడ జాగ్రత్తగా ఎక్కడ లీక్ కాకుండా విషయము యోసేపు కనుసన్నలో అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, మళ్ళీ ఏం చేశాడంటే యథావిధిగా మా అన్నలు అనట్లేదు అక్కడ, వాళ్ళ యొక్క సంచులలో ధాన్యము నింపుము, వాళ్ళ రూకలు వాళ్ళ సంచులలో మళ్ళీ యథావిధిగా పెట్టేసేయి. ముందు పొరపాటునగా వచ్చాయన్నాయి, ప్లస్ మళ్ళీ రెండవ తడవగా పట్టుకొచ్చినవి అన్నీ అందులో పెట్టించేశాడు. ప్రభువా పెట్టమంటారా ఇవన్నీ అంటే, నేను చెప్పాను కదా నువ్వు పెట్టేసి. ఇక అతడు పెట్టమంటున్నాడు కనుక పెట్టాలి. పెట్టమంటున్నాడు అంటే దాని వెనకాల ఏదో మతలబు ఉండి ఉంటుంది. ఇక నేను ఎక్కువ అడగకూడదు. గృహ నిర్వాహకునికి కొంత లిమిటేషన్ ఉంటుంది, రైట్, చెప్పినట్టుగా చేయాలి. ఇప్పుడు యోసేపు గారి ఎత్తుగడ ఒకటి ఉంది. తన తమ్ముడైనటువంటి బెన్యామీనుని తన దగ్గరే అంటి పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నది. వాళ్ళందరినీ పంపించేసి, ఎందుకంటే వారి కుటుంబాలు ఉన్నాయి కదా, మళ్ళీ తండ్రికి ఆహారం కావాలి కదా, కనుక అన్నలను పంపించేసి తమ్ముడిని మాత్రం తన దగ్గరనే ఉంచుకోవాలి అనేటువంటి ఒక ఎత్తుగడ ఉంది. అయితే దానిని నేరుగా చెప్పలేనటువంటి పరిస్థితి కనుక ఎత్తుగడ ఏం చేశాడు అనంటే, అతని సంచిలో ఒక వెండి గిన్నె పెట్టించాడట. పెట్టించి తాను ఏం చేయదలుచుకున్నాడంటే, వాళ్ళు కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ వీళ్ళ సిబ్బందిని పంపించి వెండి గిన్నె లేదు, కనిపించట్లేదు, మీరు ఎత్తుకొచ్చినట్టున్నారు అని చెప్పేసి వెతికించి అది ఎవరి సంచిలోనే దొరుకుతుందో అతన్ని నాకు శాశ్వతంగా దాసునిగా చేసుకుంటాను అని చెప్పి అలా చెప్పి బెన్యామీనును తనతో పాటు ఉంచుకోవాలి అనేటువంటిది యోసేపు గారి యొక్క ఎత్తుగడ. అందులో అంటే అది ప్రేమ. చూడండి, ప్రేమ కూడా కొన్నిసార్లు ఎలా వ్యక్తం చేయాల్సి వస్తుంది అంటే ఇలా వ్యక్తం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వెండి గిన్నె అందులో పెట్టి కట్టించేశాడు. ఓకే, తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరము వెళ్ళక మునుపు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా, దేనితో నా ప్రభు పానము చేయునో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దీన్ని చేయటం వలన కాని పని చేసిరని వారితో చెప్పుము అనెను. ఏదో మీరు రూకలు మరిచిపోయారు అనన్నా కూడా క్షమించేశాడు. మిమ్మల్ని పిలిచాడు, దూరం నుండి వచ్చారు అని చెప్పేసి మీకు ఆతిథ్యం ఇచ్చాడు, చక్కని ఆతిథ్యం ఇచ్చాడు, మళ్ళీ మీకు ధాన్యమునిచ్చాడు, మీ రూకలను మీకు ఇచ్చేశాడు, మీ అన్న అయినటువంటి షిమ్యోనును మీకు అప్పగించేశాడు. ఇన్ని చేస్తే, ఇంత మేలు చేస్తే మళ్ళీ మీరు అతనికి కీడు చేతలు పెట్టారే, అలా ఎలా చేస్తారు అని అడుగుము అని గృహ నిర్వాహకుడికి చెప్పి పంపించేశాడు. వాళ్ళేమో ఉదయం లేచి సాధారణంగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చాలా దూరం వెళ్ళక మునిపే యోసేపు గారు ఈ గృహ నిర్వాహకునికి అటెన్షన్ చేశాడు.
5వ వచనం, దేనితో నా ప్రభు పానం చేయునో, దాంతో పానం చేస్తున్నాడో లేదో. ఆ తర్వాత విషయం, దేనితో శకునములు చూచునో. నాకు తెలిసి యోసేపు శకునాలు చూసేటువంటి వాడు అవటానికి వీల్లేదు. ఎందుకంటే యెహోవా పట్ల అపారమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు, భక్తి కలిగినటువంటి వాడు. శకునములు చూడటం అనేటువంటిది అన్యుల ఆచారం. అది కనుక ఆ ఆచారం లేదు. కానీ మరి ఇప్పుడు ఇతడు ఐగుప్తుడిగానే వాళ్ళకు తెలియాలి కదా. కాబట్టి శకునము చూసేది అంటే వాళ్ళ దృష్టిలో అది ముఖ్యమైన పాత్ర. అతడు భుజించేది, పానము చేసేది, శకునము చూసేది ముఖ్యమైనటువంటి పాత్రను మీరు ఎత్తుకొని పోతున్నారు. దేనితో నా ప్రభు పానము చేయునో, దేని వలన అతడు శకునములు చూచునో, అది ఇదే కదా. మీరు దీన్ని చేయుట వలన కాని పని చేసిరని వారితో చెప్పుము అని అన్నాను. అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు, మా ప్రభు ఇట్లు మాటలాడనేలా. అయ్యో, అలాంటి దురాలోచన మాకు లేదుగాక లేదు, ఇలాంటి పెద్ద నింద మా మీద మోపనేలా అంటూ వారు జవాబిచ్చుకుంటున్నారు. ఇదిగో, మా ప్రభు ఇట్లు మాటలాడనేలా, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక. ఇదిగో, మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి. నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిదుము? ఇప్పుడు మేము దొంగతనం చేసేటువంటి వాళ్ళమైతే పొరపాటున వచ్చినట్టు రూకలని తిరిగి మరలా ఎందుకు తీసుకొస్తాం మేము? కాబట్టి మా నిజాయితీని మీరు అర్థం చేసుకోవాలి. ప్రభు ఇంటిలో మేము వెండినైనను బంగారమునైనను ఎలా దొంగిలించగలుగుతాం? మీరు అలా ఎలా అంటున్నారు? నీ దాసుల్లో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందుమని అతనితో అనిరి. వెతకండి, మీరు వెతకండి. మీరు అన్నట్టుగా ఆ గిన్నె మా సంచులలో ఎవరి సంచిలోనైనా దొరికినట్టయితే, ఎవరి సంచిలోనైతే దొరుకుతుందో వాడు చచ్చునుగాక, అంటే వాడికి మరణశిక్ష విధించండి. మిగిలినటువంటి మేమందరము మా ప్రభువుల వారికి, అంటే యోసేపుకి అనమాట, ప్రభువుల వారికి శాశ్వతంగా దాసులమవుతాము అని అన్నారు. అంటే ఇది పెద్ద డెసిషన్ అండి, అది చిన్న విషయం కాదు. అది వాళ్ళ నిజాయితీని, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎస్, నేను తప్పు చేయలేదు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. తీసుకున్నటువంటి వాడు ఎవరి సంచిలోనైతే అది దొరుకుతుందో వాడు చచ్చునుగాక, మిగిలినటువంటి మేమందరము దాసులం అవుతాము అని చెప్పి ధైర్యంగా చెప్పారు. అందుకు అతడు, మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి, ఎవరి యొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును. అయితే నాకు అంటే ఇక్కడ యోసేపుకి అనమాట. అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పాను. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందకు దించి దానిని విప్పాను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని, అనుమానం రాకుండా జాగ్రత్తగా, పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. ఎప్పుడైతే బెన్యామీను సంచిలో ఆ గిన్నె కనబడిందో ఈ సహోదరుల యొక్క ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంకేం మాట్లాడగలరు? ఇప్పుడు అదేమో ప్లానింగ్ అని వాళ్ళకు తెలుసు. ఇదేంట్రా బాబు, అప్పుడు మొదటిసారిగానే రూకలు పొరపాటున వచ్చాయనుకుంటే ఇప్పుడు ఏకంగా గిన్నె కూడా వచ్చేసింది. ఇప్పుడు తమ్ముణ్ణి అనుమానించేటువంటి పరిస్థితి. సరే, తమ్ముడు అలా కాదు ఇలా కాదు అని చెప్పి తాను ఓపెన్ అయినా కూడా మరి ఇది ఎలా వచ్చింది అనేటువంటిది అనవసరం. ఇప్పుడు వచ్చిందా లేదా, కనబడిందా లేదా? ఇప్పుడు మేము ఆల్రెడీ మాట ఇచ్చేసాం. ఏమని ఎవరి సంచిలో దొరుకుతుందో వాడు చచ్చును గాక, మిగిలిన మేము దాసులం అవుతాము. మా తండ్రి గారికి మేము మాట ఇచ్చి వచ్చేసాం.
నీ కుమారుడైన బెన్యామీనుని జాగ్రత్తగా తీసుకొచ్చి నీకు అప్పగించేటువంటి బాధ్యత ఆ పూచి మాది. ఇన్ని ఉన్నాయి మతలబులు. ఎంత భయంగా ఉంటారు, ఎంత ఒత్తిడితో ఉంటారు వాళ్ళు. అనుకున్నట్టుగానే ఇప్పుడు వారి సంచిలో, అంటే చిన్నవాడి సంచిలో ఆ వెండి గిన్నె కనబడింది. కనబడగానే వారు బెంబేలు ఎత్తిపోయారండి. బెంబేలు ఎత్తిపోయారు. 13వ వచనం, కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతి వాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. అంటే గత్యంతరము లేదు, గిన్నె దొరికింది, ఇక ఏం చేస్తాము అని చెప్పి ఒక ఫ్రస్ట్రేషన్ గురైపోయారు. ఇరిటేషన్ వచ్చేసింది వాళ్ళకి. ఒంటి మీద ఉన్నటువంటి ఆ వస్త్రాలను చింపుకున్నారు. ఇక చేసేది ఏమి లేక అందరూ మళ్ళీ వాళ్ళ సంచులు వాళ్ళ గాడిదల మీద పెట్టుకొని యోసేపు దగ్గరికి వచ్చేసారు. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతడు ఇంకా అక్కడనే ఉండెను. యోసేపు అక్కడనే ఎందుకున్నాడు? ఆయన చాలా బిజీ పర్సన్ కదా, వీరు ఎలాగూ వస్తారు అని వాళ్ళ కోసం కనిపెట్టుకుని ఉన్నాడు గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. ఈ సాగిలపడటం అనేది చూడండి, పదే జరిగిపోతున్నది, పదే జరిగిపోయింది. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూసి తెలుసుకొనని మీకు తెలియదా అని వారితో అనగా, యూదా ఇట్లనను, ఏలిన వారితో ఏమి చెప్పగలం? అయ్యా, మా దగ్గర మాటలు లేవు, వివరణ ఇచ్చుకోవటానికి మా దగ్గర మాటలు లేవు. గిన్నె మా దగ్గర దొరికింది నిజం, ఇక మీరేం చేసినా అనుభవించాల్సింది మేము అనుభవించాలి. ఇక మేము తీసుకోపోలేదు, అట్లా కాలేదు, ఇట్లా అయింది అని చెప్పి చెప్పుకోవటానికి కూడా మా దగ్గర ఏమీ లేదు. అతని ఎదుట సాగిలపడ్డారు. యోసేపు అడిగాడు, ఏం చేయగలము అని చెప్పి వారన్నారు. ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? రెడ్ హ్యాండెడ్గా దొరికాం మేము. దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. వీళ్ళ వర్షన్ వీళ్ళది. దేవుడే నీ దాసుల నేరం కనుగొనెను, ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసుల మగుదుము అనెను. ముందేమో ఎవరి యొద్ద గిన్నె దొరికితే వాళ్ళు చచ్చునుగాక అని అన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం మేమందరం నీకు దాసులమవుతాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే బెన్యామీనుని మళ్ళీ వాళ్ళ తండ్రికి చూపించాల్సినటువంటి ఆ మాట ఇచ్చారు కాబట్టి బహుశా దాని దృష్టిలో పెట్టుకుని ఉంటారు. పైగా చిన్నవాడు బెన్యామీను, ఆల్రెడీ వాడి అన్నను ఇదివరకు అన్యాయం చేశాము, మళ్ళీ ఇతన్ని కూడా చేస్తే భావ్యం కాదు, దేవుడు క్షమించడు అని అనుకున్నారేమో. చావు ప్రస్తావన తీసుకురాలేదు. మొత్తానికి మేమందరము మీకు దాసులమై ఉంటాము అని చెప్పి అక్కడ విన్నపించుకుంటున్నారు. మరి తర్వాత యోసేపు ఏం చేశాడు, వాళ్ళ పరిస్థితి ఏమైంది అనేటువంటి విషయాన్ని రేపటి దినంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. సర్వోన్నతమైనటువంటి మా దేవుడా, మీ పాదములకు